గుడ్ మార్నింగ్ మధు. ఇదిగో కాఫీ తీసుకో. అత్తయ్య, ఈ నెల ఇంటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మొత్తం రెడీ చేశాను. పవర్ బిల్లులు, ఇంట్లో పని వాళ్ళ జీతాలు, అలాగే కార్పొరేషన్ కి కట్టాల్సిన బిల్లులు, వాటితో పాటు అడిషనల్ గా ప్లంబింగ్ వర్క్ కూడా ఉంది. ఇవన్నీ ఒకసారి మీరు చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు త్వరగా ఇవన్నీ చెక్ చేసి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. తర్వాత నేను ఆఫీస్కి బయలుదేరాలి అత్తయ్య. తమరి కాళ్ళకి 4 చక్రాలు కట్టుకుని పరిగెడుతూ ఉంటే అందరూ చూడ్డానికి ఉందా? లెక్కలంటే ఆషామాషి అనుకున్నావా? అవన్నీ చూడ్డానికి టైం పడుతుంది. అయినా ఇంటి కోడలుగా ఇంటి బాధ్యతలు చూసుకోకుండా ఆఫీసులో వ్యాపారాన్ని వెలగబెడతానని ఆఫీస్కి పరిగెడుతున్నా. బొత్తిగా ఇంటిని పట్టించుకోకపోతే ఇంక కోడలెందుకు? ఈ మాత్రం దానికి ఇంటికి కోడల్ని తెచ్చుకోవడం దేనికి? ఆఫీసుకి ఉద్యోగిని తెచ్చుకుంటే సరిపోయే. అమ్మా, ఏమైంది పొద్దునే నీకు? బీపీ మాత్రం వేసుకున్నావా లేదా? కరెక్ట్ అత్తయ్య, బామ్మగారికి మధ్య సంబంధం లేకుండా బీపీ ఓవర్ షూట్ అవుతుంది. డాక్టర్ గారికి ఒకసారి చూపిద్దాం. నేనే దగ్గరుండి చూపిస్తాను. నువ్వేం చూపించక్కర్లేదు, నా బీపీ నాకు తెలుసులే. అమ్మా, కాసేపు ఊరుకో. లోడా లోడా వాగుతూనే ఉంటావు. అమ్మా మధు, నువ్వు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఆఫీస్కి రెడీ అవ్వు. ఇవి నేను చూసుకుంటానులే. లేదత్తయ్య, మీరు ఒకసారి చూసేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్స్ వాళ్ళకిస్తే ఈ మంత్ మేజర్గా చేయాల్సిన పనులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత మిగతా పనులేమన్నా ఉన్నాయేమో ఒకసారి చూసుకుంటా. లేదులే మధు, నీకు ఇల్లు ఆఫీస్ రెండు మెయింటైన్ చేయాలంటే బాగా ఒత్తిడిగా ఉంటుంది. నువ్వు పూర్తిగా ఇంటి బాధ్యతలు తీసుకునేంత వరకు నేనే చూసుకుంటాను. అత్తయ్య, మీరు కోరుకుంటున్నట్టు ఇంటి పట్టున ఉండి ఇంటి బాధ్యతలు చూసుకోకుండా ఇంటిని పట్టించుకోకుండా ఉంటున్నానని నొచ్చుకుంటున్నారు. చచా, అలా ఎందుకు అనుకుంటానమ్మా? లేదత్తయ్య, మీరు మనసులో నా గురించి కొంచెం బాధపడుతున్నారు. నాకు అర్థమైపోతుంది. చిచి, పిచ్చా నీకు? అదేం లేదు. నువ్వు ఆఫీస్ని ఇంటిని రెండింటిని చూసుకోవడానికి బాగా ఒత్తిడికి గురవుతున్నావని నాకు అనిపిస్తోంది. అందుకనే నేను చూసుకుంటాను అంటున్నా. అదేం లేదత్తయ్య, నేను హ్యాండిల్ చేసుకోగలను. మధు, నేను చెప్పిన దాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. అలా నేనేం అనుకోవట్లేదమ్మా. నువ్వు కాస్త కంఫర్టబుల్గా ఒక పని చూసుకో. 2 పనులంటే ఇబ్బందే. నేను చూసుకుంటాను, ఏ ప్రాబ్లం లేదు. నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను చూసుకుంటాను ఇదంతా. అది కాదత్తయ్య. చెప్పాను కదా, కనీసం ఈ విషయంలో అయినా నా మాట విను. సరే అత్తయ్య, మీ ఇష్టం. దానికి కాస్త గట్టిగానే చెప్పుండొచ్చు కదా, ఆఫీసు మానేసి ఈ పనులు చూసుకోమని. అమ్మా, ఏది తెగేదాకా లాక్కూడదు. తెగాల్సింది వాళ్ళిద్దరి మధ్య బంధమే గాని ఇలా నేను బయటపడిపోయేంత వరకు లాక్కూడదు. అప్పటికి దానికి అర్థం అవ్వాలనే మాట విరుపుగా మాట్లాడాను. కాస్తో కూస్తో అర్థమయ్యే ఉంటుంది. నేను బాధపడుతున్నానని అది ఫీల్ అయితే దానికోసమైనా సరే ఇంటి పట్టునుంటుందేమో చూద్దాం. చాలమ్మా, నువ్వు తిను. మీరు తినండి నాన్న, నేను చక్కగానే తింటున్నాను. నాకేం ప్రాబ్లం లేదు. అరే, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు తిని తల్లి. ఏం పర్వాలేదు, నేను బైక్లోనే వెళ్తాను. మీ అల్లుడు డ్రాప్ చేస్తాడు కదా, అంత టైం ఏం పట్టదు. ఇక నుంచి ఎంతసేపు వెళ్ళడానికి? మీరు తినండి. సరిగ్గా తినట్లేదు, తినండి. అదేంటమ్మా మమ్మల్ని చూస్తూ ఉండిపోయావు? ఈ రోజు కోసం నేనెన్నాళ్లుగా ఎదురు చూశానో తెలుసా? మీ నాన్న మామూలుగా వేపుకు తిన్నాడా నన్ను? అబ్బబ్బబ్బబ్బా, ఏమేమన్నాడు. ఇప్పుడు చూడు, నువ్వు తినిపిస్తూ ఉంటే ఎంత మురిసిపోతున్నాడు. ఎదిగో, ఊరికి నాన్న ననకు. నువ్వు తయారయ్యావే మెల్లగా మధులాగా. మీ నాన్నని బాగా వెనకేసుకొస్తున్నావు. మా నాన్నని మేం కాకపోతే ఇంకెవరు వెనకేసుకొస్తారు? హా, నాకు 3 కూతుర్లని కొంతమంది జాలి చూపిస్తూ ఉంటారు.
వాళ్ళందరికీ నా కూతురు నన్ను ఎలా చూసుకుంటారో వచ్చి చూడమని చెప్పాలి. కూతుర్ని కన్నోడే తండ్రి, కొడుకును కన్నవాడు కాదు. అవునులే, కొడుకు లేకపోతే ఆ మాటే అంటారు. ఎవరెవరు బిడ్డలు వాళ్ళకి గొప్ప. కొడుకైతే ఏంటి, కూతురైతే ఏంటి. సరేనే, నీ లంచ్ బాక్స్ అయితే రెడీ, తీసుకుని వెళ్ళు. మీ తండ్రి కూతుళ్ల ప్రేమ మళ్ళీ రాత్రికొచ్చి కొనసాగిద్దురు. నువ్వు మరీ మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. నువ్వు తినట్లే తల్లి, తిను. నేను తిన్నాను నాన్న, నాకు చాలు. ఏం తిన్నావు నువ్వు? మొత్తం నాకే పెట్టావు. ముందు నువ్వు తిను. తిను. ప్రణయ్, నేను రెడీ, వెళ్దామా? వెళ్దాం, వస్తున్నా. ఇప్పుడు చూడు, నాకు తినిపిస్తూ నువ్విప్పుడు హర్రీ బర్రీగా తినాల్సి వస్తుంది. నేను తర్వాత తినేవాణ్ణి కదమ్మా. నాన్న, నేను అత్తారింటికి వెళ్లే వరకే కదా నీకు తినిపించేది. ఆ తర్వాత ఎలాగో ఆ ఛాన్స్ ఉండదు. ఏమైంది? ఏం లేదమ్మా. నువ్వు అత్తారింటికి వెళ్లాలనే విషయం గుర్తు చేసావు కదా, బెంగ పెట్టేసుకున్నారు. మళ్ళీ నువ్వు కనపడవని. మీ కూతురేమీ పరాయి ఊళ్ళో లేదు, ఇదే ఊళ్ళో ఉంది. ఎప్పుడు చూడాలనుకున్నా పావుగంట అరగంటలో వెళ్ళి కలిసి చూసి రావచ్చు. లేకపోతే తనే ఇక్కడికొస్తుంది. దీని గురించి బెంగ పెట్టేసుకోకండి. మీకు కోపం వచ్చినా పట్టలేము, ప్రేమ వచ్చినా పట్టలేము. సరే అమ్మా, వెళ్ళొస్తా. వస్తానన్నా, వస్తాను బామ్మ. ఉమ్. రమణి, ఈ వారంలో ఇందుని అత్తారింటికి పంపించడానికి సిద్ధాంతి మంచి సమయం చూసి చెప్పేశాడు. ఈలోపు అమ్మాయిని అత్తారింటికి సాగనంపేటప్పుడు పెట్టాల్సిన సారి మొత్తం కొనాలంటే ఎంత తక్కువలో కొందామనుకున్నా 2 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. ఎవరిని అప్పడగాలో, ఏం చెయ్యాలో ఏమీ పాలుపోవటం లేదు. ఇప్పటికే ఇంటిని తాకట్టు పెట్టేశాం, ఉన్న నగలు తాకట్టు పెట్టేశాం. ఇక తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. బయట ఇంకెక్కడైనా అప్పు ప్రయత్నం చేద్దామండి. మనకి తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇక బయట వేరే వాళ్ళ ద్వారా మనం అప్పు తీసుకోవాలనుకున్నా ఆ వడ్డీని మనం భరించలేం. అవసరానికి తీసుకుని తిరిగి వడ్డీ కూడా కట్టలేక సతమతమైపోతాం. ఈ అప్పుల వల్ల దివ్య చదువు పాడైపోకూడదు. అప్పుడు మనం అప్పు కాకుండా చేబదులకు ప్రయత్నిస్తే మంచిదండి. మనకి చేబదులిచ్చేవాళ్ళు ఎవరున్నారు? నేనొక మాట చెప్తాను, కోప్పడకూడదు మరి. చెప్పు, అంతకంటే చేసేదే ఉంది. ఏం లేదండి, రాజారావు అన్నయ్య మీరేం అడిగినా కాదనరు. అన్నయ్య దగ్గర ఒక 2 లక్షల రూపాయలు చేబదులుగా తీసుకోండి. ఆ తర్వాత కొంతగా తిరిగిచ్చేద్దాం. వద్దు రమణి, రాజా దగ్గర డబ్బులు అడగడం కరెక్ట్ కాదు. మీ స్నేహితుడే కదండి. వాడు నా స్నేహితుడు మాత్రమే కాదు రమణి, వియ్యంకుడు. పైగా మన ఇంటి అవసరాలకి రాజాని డబ్బులు అడగడం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వద్దు. అవసరానికి ఆదుకునేది స్నేహితుడే కదండి. కరెక్టే, కానీ మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, మనకు పరువు సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఏదో రకంగా మనల్ని ఆదుకునే ఉన్నారు. దానికే నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను. మళ్ళీ నేను నోరు తెరిచి అడగలేను రమణి. సరేనండి, మధుని అడిగితే తను ఉద్యోగం చేస్తుంది కదా, ఎక్కడైనా వడ్డీకి తీసుకొస్తుందేమో అడుగుదాం. వద్దు. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాక ఇక్కడ సమస్యలు కానీ, ఇక్కడ అవసరాలు కానీ ఆడపిల్లకి తెలియజేసి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. తనకంటూ ఒక జీవితం ఏర్పడిపోయింది. తన ఆలోచనలు, తన అవసరాలు, తన గురించి ఆలోచించుకునే విధంగా ఉండాలే తప్ప పుట్టింటి గురించి ఆలోచించకూడదు. పుట్టింటి గురించి ఆలోచించడం మొదలు పెడితే మెట్టినింట్లో చాలా సమస్యలు వస్తాయి. అది నీకు తెలీదు. ఇందులో ఏముంది, మళ్ళీ మనమే కదా తిరిగిచ్చేస్తాం. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో. గౌరీ,
ఏంటి బ్రేక్ఫాస్ట్? శాండ్విచ్ చిన్న సారు. ఓ, మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయాయా? అయిపోయినాయి సారు. సరే, నువ్వు వేరే పనుంటే చూడు, నేనే వడ్డించుకుంటా. ఏంటలా విచిత్రంగా చూస్తున్నావు? అబే ఏం లేదు సారు. ఏదో వింత మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నావు. ఏంటో చెప్పు. అయ్యో ఏం లేదు చిన్న సారు. ఈ నేళ్లలో అందరికంటే ముందుగా బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ రాలేదు. ఇవాళ మీరే ముందొచ్చారు కదా, అదే చూస్తున్నాను. ఏం లేదు, రెడీ అయిపోయాను కదా, కాస్త ఆకలిగా ఉంటే త్వరగా వచ్చేసాను. సరే, నువ్వు వెళ్ళి వేరే పని చూడు. అలాగే చిన్న సారు. Tom and Jerry war, Ricky, it and I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. Cheating, cheating, Naka Pilla Kakini. Cheating, cheating, me Sanjara Kuchumi. రాక్షసి, నేను యోగా చేస్తుంటే వేడి వేడి కాఫీ తీసుకొచ్చి పెట్టి నన్ను టార్చర్ పెడతావా? నేనంత సులువుగా వదిలేస్తాననుకుంటున్నావా? ఇప్పుడు చెప్తాను నీ సంగతి. అరే ఏంట్రా ఇవాళ అందరికంటే ముందు నువ్వున్నావు డైనింగ్ టేబుల్ దగ్గర? మేమందరం వచ్చి వేలం పాట పాడినట్టు పదే పదే కేకేస్తే తప్ప దిగేవాడివి కాదు, వచ్చేవాడివి కాదు. మీరు లేటుగా వస్తున్నారు, అందువల్లే అలా అనిపిస్తుంది. ఓహో, నువ్వు ముందుగా వచ్చి మేము లేటుగా వచ్చామంటున్నావా? నందు రెడీ అయి వచ్చేశాడు, దానికెందుకు ఇంత డిస్కషన్? మరి ఎప్పుడు జరగని వింత చూస్తూ ఉంటే అడగకుండా ఎలా ఉంటాం? సుధీర్ రాలేదా? రే సుధీర్, వస్తున్నాను నాన్న. ఏంటన్నయ్యా విచిత్రంగా చూస్తున్నావు? ఏంట్రా కొత్తగా నాన్నని డాడ్ అని కాకుండా నాన్న అని పిలుస్తున్నావు? ఇక నుంచి అలాగే పిలుస్తాను. ఏ ఎప్పుడు ఒకేలా పిలవాలా? ఇన్నాళ్ళు డాడ్ అని అమ్మమ్మే అలవాటు చేసింది, అందుకే అలా పిలిచా. ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళు తెలుగులో పలికితే ఏం బావుంటుందిరా? మమ్మీ డాడీ అంటేనే మనకి మన హోదాకి తగ్గట్టుంటుంది. గొప్పోళ్ళెప్పుడు అలాగే మాట్లాడుకోవాలి. ఏదో మామూలు మనుషుల్లాగా అమ్మా నాన్న అంటే మన గొప్పతనం ఏం తెలుస్తుంది? విన్నావా దేవకి మీ అమ్మ లాజిక్? గొప్పోళ్ళు మమ్మీ డాడీ అని పిలుచుకుంటారంట. పాపం మామూలు మధ్యతరగతి వాళ్ళు అమ్మా నాన్న అని పిలుచుకుంటారంట. మొత్తానికి ఎవరిని ఎలా పిలవాలో డిసైడ్ చేసేది మనుషులు కాదు, మనం సంపాదించే సంపాదన. అంతేనా అత్తయ్య గారు? ఆవిడేదో చాదస్తం. మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటే ఆవిడకి ముచ్చటగా అనిపిస్తుంది, అందుకని అలా నేర్పించుంటుంది. వదిలేయండి, ఎందుకు దీని గురించి డిస్కషన్? అంటే నేను నా కొడుకులతో సరదాగా ఏం మాట్లాడినా ఎందుకు డిస్కషన్స్ అని కట్ చేస్తావు? నేనేమైనా వాళ్ళతో పోట్లాడుతున్నానా? సరదాగానే కదా మాట్లాడుతున్నాను. ఏంట్రా నందు, నువ్వు వచ్చేసావు, మధు రాలేదా? వస్తుంది నాన్న. సరే, నందుకు ఆకలేస్తున్నట్టుంది, లేకపోతే పిలిచేంత వరకు దిగేవాడే కాదు. నందు, తను వస్తుందిలే గాని నువ్వు తినడం మొదలుపెట్టు. ఇది మరీ బాగుంది. భార్య కోసం ఆకుండా తినేస్తాడవాడు. నీ కొడుకు కడుపే చూస్తున్నావు తల్లిగా. భార్యాభర్తల మధ్య ఉండే సెంటిమెంట్స్ అర్థం చేసుకోవా? అబ్బా, దీంట్లో ఏముందండి? ఆకలేస్తే వాడు తింటాడు, అమ్మాయి వస్తుంది కదా. లేదమ్మా, మధు వచ్చాకే తింటాను. నేనేం ఆకలేసి రాలేదు, క్యాజువల్గా వచ్చాను. మధు రారా కూర్చో. ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర నా గురించి మీటింగ్ పెట్టినట్టున్నారు? మీటింగ్ ఏం లేదు, ఈటింగ్ గురించే. రా ఈటింగ్ చేద్దాం, కూర్చో. అబ్బా పర్లేదే, ఈ మధ్య జోక్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు, కాకపోతే అది కుళ్ళు జోకుల్లాగా ఉంటున్నాయి.
నా జోకులు కుళ్ళు జోకుల్లానే ఉంటాయిలే. రేయ్, ఏంట్రా మీరిద్దరూ? మీరు గొడవ పడుతున్నారా, సరదాగా మాట్లాడుకుంటున్నారా? మావయ్య, మీరేం కంగారు పడకండి. మేం సరదాగా మాట్లాడుకునేది కూడా పోట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. మాకదో సరదా. సరే సరే, మాటల తర్వాత ముందు తిందాంరా. ఆఫీస్కి టైం అవుతుంది. కూర్చో కూర్చో. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏం లేదు, మీరు వడ్డిస్తున్నారేంటా అని. ఏ, నేను వడ్డించకూడదా? భార్య అంటే నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా? అబ్బా, ఏమైంది? భార్య అంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా అని మీరు ప్రేమ వలకబోయేగానే గుండె కలుక్కుమంది. ఏంటమ్మా, నా కొడుక్కి నీ మీద ప్రేమ లేదంటావా ఏంటి? ఇప్పుడిప్పుడే ఆయన ప్రేమ అర్థం అవుతుంది మావయ్య. ముందు ముందు ఇంకా బాగా అర్థం అవుతుందిలే. తిను, ప్రేమగా పెట్టాను కదా, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినాలి మరి. తమరేదో స్వయంగా తయారు చేసి నా కోసం వడ్డిస్తున్నట్టు, లేకపోతే మీరే నా నోటికి అందించి తినమన్నట్టు మాట్లాడుతున్నారు. అదేముందొదినా, అన్నయ్య తినిపిస్తాడు. ఏ, అన్నయ్య భార్యకి తినిపించడా ఏంటన్నయ్య? తినిపించో వదనకి. మరీ ఇంతమంది డిమాండ్ చేస్తుంటే తినిపించకుండా ఎలా ఉంటాను? తినిపిస్తాను. అసలు నా భార్యకి నేను ప్రేమగా పెడితేనే నా ప్రేమను సందేహించింది. నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఈ రోజు మొత్తం నేనే తినిపిస్తాను. తిను. ఏంటిది, నిజమేనా? పచ్చిమిర్చి అంత నిజం. పచ్చిమిర్చి అంత నిజమా? అంటే పచ్చి నిజం అంటే అంత ఘాటుగా ఉండదు కదా. పచ్చిమిర్చి నిజం అంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీడు భాషలో కూడా బాగా డెవలప్ అయ్యాడమ్మా. పచ్చి నిజమని ఇన్నాళ్ళు అనేవాళ్ళం, వినేవాళ్ళం. ఇప్పుడు పచ్చిమిర్చి నిజమని కొత్త మాట కనిపెట్టాడు వీడు. వీడు భాషని బాగా డెవలప్ చేస్తున్నాడు. మంచిదిరా, బాగా డెవలప్ అయ్యావు. పోన్లే, భార్య మీద ప్రేమతోటి తినిపిస్తా అంటున్నావు. తినిపించు, చూసి మేం కూడా సంతోషిస్తాం. తప్పకుండా నానా, ఇదిగో తిను. ఏంటి ఇంత ప్రేమగా తినిపిస్తున్నారు? మధు, తిను. చాలా బాగుంది కదా. చెప్పాను కదా, పచ్చిమిర్చి నిజమని. తిను. నా ప్రేమ ఘాటుగా ఉంటుంది. వద్దు, నాకు చాలు. ఏంటి, ఒక్క ముక్కకే? నాకు ఆకలిగా లేదు, వద్దు. ఇదిగో, తిండి తినకుండా ఎలా బక్క చిక్కిపోతున్నావో చూడు. మర్యాదగా తిను. ఏంటి తమాషాలు చేస్తున్నావా? తిండి సరిగ్గా తినకుండా ఇంటిని, ఆఫీస్ని రెండింటినీ చూసుకుంటానంటూ నీ ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు నువ్వు. నేనున్నా నిన్ను చూసుకోవడానికి. తిను. వద్దు. తింటావా లేదా? కుక్కుతా నోట్లో. తిను. దొంగ సచ్చినోడు, పొద్దున యోగా చేస్తుంటే వేడి వేడి కాఫీ పెట్టినందుకు ఇప్పుడు పగ తీర్చుకుంటున్నట్టున్నాడు. వీళ్ళ ముందు కక్కలేను, మింగలేను. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. తింటున్నా. రా, తిను తిను. తిను 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 తిను. నాకు చాలు. ఇంకొకటి ఉంది. అయ్యో, నాకు ఇదే ఎక్కువ. ఒక్క నిమిషం, అప్పుడు వస్తాను. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో తెలుసా నువ్వు అలా తినిపిస్తుంటే. మీ ఆనందం ఏంటి నాన్న? నాకైతే మహదానందంగా ఉంది. అమ్మో,
బాత్రూమ్కి వెళ్ళి లబోదిబోమంటుంది. ఆహా, ఇప్పుడెంత ఆనందంగా ఉందో నాకు. ఆనంద్ గారు, 10వ తారీఖు కేసు కోర్టు హీరింగ్ వస్తుంది. మీ అబ్బాయి సుధీర్ హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ చట్టపరంగా సుధీర్ చేసింది నేరం. ఇప్పుడు నా కొడుకుని కాపాడడం కోసం చట్టాన్ని నా పలుకుబడితోనో నా డబ్బుతోనో కొనడానికి నాకు మనస్కరించడం లేదు. కోర్టు హియరింగ్కి వచ్చే రోజున నేను వాడితో మాట్లాడి ఏం చేయాలో చేస్తాను. ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి? ఏం చేయాలి?